నిన్న జరిగినటువంటి ఈ తిరుపతి తొక్కిసలాట ఏదైతే ఉందో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పటిదాకా మనం ఎన్ని సంవత్సరాల ముందు చూసినా కానీ ఇటువంటి తొక్కిసలాటలు అయితే ఏర్పడ్డారు, కానీ అందరూ గాయపడిన వాళ్ళే ఉన్నారు. బట్ ఇలా 6 మంది చనిపోవడం అనేది అయితే చాలా బాధాకరం అనమాట. అండ్ దీన్ని కూడా అయితే ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు అమ్మటి రాంబాబు గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, అధికార ప్రతినిధి యాక్టర్ కమ్ యాంకర్ శ్యామల గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏదో నోటికి ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరణ వార్తని విని బాధపడాల్సింది పోయి ఆ మరణాలను కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు. వీళ్ళని వీళ్ళతో ఎవరితో ఎటువంటి మనుషులతో పోల్చాలో అర్థం కావట్లేదు. వీళ్ళు మానవత్వం ఉందా వీళ్ళ దగ్గర, లేకపోతే ఇప్పుడు అక్కడ బాధపడుతున్నారు, ఆ బాధపడే వాళ్ళని పరామర్శించాల్సింది పోయి దీని అన్నిటికీ రీజన్ అక్కడికి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్పిదమే, వాళ్ళు ఇదంతా చేశారని మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని. అండ్ ఇంకోటి, అక్కడ జరిగింది వచ్చేసి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అంతెందుకు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి. అంటే వాళ్ళ సొంత జిల్లాల్లో ఇటువంటి తప్పిదం జరగాలి అని ఎవరన్నా భావిస్తారా మామూలుగా? మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకి ఏమన్నా చేశారా అని ఏమన్నా మనం ఒక్కసారి గమనిస్తే, ఆయన ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంక్లూడింగ్ ఆయన ఉన్నా కానీ ఆ పులివెందులను అయితే డెవలప్ చేసింది లేదు. రీసెంట్గా అయితే బస్టాండ్ పనులు అయితే స్టార్ట్ చేశారు. మీరు వెళ్ళేటప్పుడు అంటే అధికారం ఎప్పుడైతే మనది పోతుంది అని ఉద్దేశం, మన పులివెందుల్లోనే మనకు కష్టంగా ఉంది అని మీరు ఎప్పుడైతే భావించారో వైసీపీ పార్టీ వాళ్ళు, అప్పుడే మీరు ఈ అభివృద్ధికి అయితే అప్పుడు ఒక తోడ్పాటులాగా ఒక శంకుస్థాపన అయితే చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అది సొంత నియోజకవర్గమా పక్క నియోజకవర్గమా అది ఏం కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు పోతా ఉంది. అండ్ మీరు చేసిన డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. అండ్ గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి అమరావతిని కానీ చూస్తే దాన్ని ఎద్దు చూస్తే ముద్దొచ్చే, ఈడుపు చూస్తే ఏడుపు వచ్చే అనే సామెతలాగా అమరావతిని అయితే పెట్టారు. మొత్తం ల్యాండ్లన్నీ తీసేసి పెట్టుకున్నారు. అమరావతికి మొత్తం దాదాపు కొన్ని వేల ఎకరాలు అయితే అక్కడ గ్యాదర్ చేసి పెట్టారు. ల్యాండ్ అయితే ఉందని ఆనందపడే లోపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చినాక అమరావతి ఏడ్చేసిందనమాట, ఏడుపు వచ్చిందనమాట. అమరావతికి డెవలప్మెంట్ లేదు, ఏం లేదని. అండ్ అన్నమయ్య జిల్లాలో ఈ అన్నమయ్య డ్యామ్ అనేది అదొకటి కొట్టుకుపోయింది లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు కూడా దాదాపు ఒక 10ల సంఖ్యలో అక్కడ మరణాలు అయితే సంభవించాయి. అప్పుడు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామాలు ఇలాంటివి చేయాలి కదా. ఇప్పుడు మీ రాయలసీమ ప్రాంతంలోనే ఇటువంటి జరిగినప్పుడు, మీ రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మీరు వాటిని ఆపలేకపోయారు. ఎందుకు ఆపలేకపోయారు అంటే మీకు తెలియదు ముందుగానే ఇది సంభవిస్తుందని. ఇది అంతే. యాక్సిడెంటల్గా జరిగేవి యాక్సిడెంట్, ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగాయి. ఈ చావుల్ని మనం అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదుగుదామనేదే నీతి మాలిన బుద్ధి ఉందన్నమాట ప్రస్తుతంలో కొంతమంది నాయకుల దగ్గర. అండ్ శ్యామల గారు అంటారు, ఈ మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో 2 చనిపోయారు. వాళ్ళ మరణ వార్తలు కూడా ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు మీరు బైక్ రేస్ చేయమన్నారు, అందుకు వాళ్ళు అలా చనిపోయారు అంటారు. ఇప్పుడు నిన్నగాక మొన్న దేవస్థానం దగ్గర తిరుపతిలో ఇలా తొక్కేసలాట సంభవించింది. దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగం అయితే పోస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఒక ఐసీయూలేకి, ఒక డబల్ ఐసీయూలేకి ఎంతమందిని అలౌ చేస్తారో కూడా తెలియదు వీళ్ళకి. గుంపులుగా ఏదో ప్రసాదాలు పెడుతున్నట్టు తినడానికి పోతున్నట్టు అక్కడికి వెళ్ళి, అక్కడ వాళ్ళు అసలే చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. 40 మంది దాకా వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ తొక్కిసలాటలో ఇబ్బంది పడి వాళ్ళకి గాలి ఆడాలి. మీరు వెళ్ళి గుంపులుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెలైన్లు దొబ్బడం, అక్కడ ఆల్రెడీ 2-3 పేషెంట్లకి సెలైన్లు ఊడిపోయినాయండి. చేతులకి నరాల్లో కూడా ఇంజక్షన్ ఇరిగిపోయి నరం కొంచెం బయటకు వచ్చేసి అదే కొంచెం బ్లడ్ వచ్చే సిచ్యువేషన్లో నిన్న వీళ్ళు గుంపులుగా వెళ్ళినప్పుడు నిన్న సంభవించింది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు చెప్పారు, డాక్టర్లు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా, నర్సులు కూడా అప్పటికి చెప్తున్నారు, ఇంతమంది లోపలికి రాకూడదండి, ఇంతమందికి లోపలికి రాకూడదండి. అక్కడ ఏదో పోతున్నట్టు అందరూ ఎగేసుకుంటా, రోజా గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలనే గుంపులుగా ఐసీయూలోకి ఎంటర్ అయ్యారు. అంటే బేసిక్ సెన్స్ లేదండి ఇక్కడ. ఐసీయూలోకి ఎంతమంది పోవాలి? ఇలా చెప్పులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ అది ఐసీయూ అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా, అర్థం కాకుండా బిహేవ్ చేస్తున్నారు.
అయినప్పటికీ అక్కడికి వచ్చి ఏమన్నా వాళ్ళని సంతాపం తెలియజేస్తారంటే చిన్నగా చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏదన్నా ఈయన ఏమన్నా ఒక మంచి బర్త్డే ఫంక్షన్కి వచ్చాడో లేకపోతే ఏదన్నా పెళ్లి ఫంక్షన్కి వచ్చాడో అర్థం కావట్లేదు. అక్కడ ఒక తొక్కిసలాటలో జరిగిపోయింది. దాదాపు 6 మంది చనిపోయారు. అందులో 4, 5 లేడీస్ ఉన్నారు. అయినా కానీ ఈ విషయాన్ని అయితే రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద అయితే అటు సైడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చాలా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడ హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఈ ఓజీ ఓజీ అని చెప్పి కేకలు పెడుతుంటే వాళ్ళ మీదే చాలా ఫైర్ అయిపోయాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు. మధ్యలో ఒక రిపోర్టర్ మైక్ పెడుతుంటే పక్కబో అని చెప్పి వాళ్ళ మీద ఫైర్, రిపోర్టర్స్ మీద కూడా ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లాంటిది. అక్కడ అక్కడ ముఖంలో చూస్తే బాధ కనపడతా ఉంది. అక్కడ ఇంతమంది చనిపోయారు అని చెప్పి ఏం చేయలేక అనుకోకుండా జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తి క్షమాపణ కూడా చెప్పారు. బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పారు. అండ్ అదేవిధంగా ఇద్దరిని అక్కడ సస్పెండ్ చేశారు వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇలా మరణించిన వారి కుటుంబానికి అయితే ఆర్థిక సహాయంగాను వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో 50 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. అండ్ గాయపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలి, మీ హాస్పిటల్ బిల్లులో మేమే కడతాం, మీరు వైకుంఠ దర్శనం కోసం వచ్చారు, మీకు వైకుంఠ దర్శనం మేము చేపిస్తాం, అదిగాక తొక్కిసలాట్లో మీరు గాయపడ్డారు, మీరు రికవర్ అవ్వడానికి ఇంకా మీకు డబ్బులు కావాలి, మీకు తలా 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అక్కడైతే వాళ్ళకి ధైర్యం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ మీరు ఒక్కసారి కానీ గత ప్రభుత్వంలో ఒకసారి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మీరైతే ఒక 25 లక్షలు ఎంతో ప్రకటించారు. ఇప్పటికీ ఆ 25 లక్షలు ఇచ్చింది లేదు మీరు హుదూద్ తుఫాన్లు అప్పుడు. మీరు వాళ్ళకే డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తాను, 2 కోట్లు ఇస్తానని చెప్పి ఏదో 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇలాంటివి బిల్డప్ మాటలు మాట్లాడుతున్నారు అక్కడ. ఇక్కడ డబ్బు అనేది విషయం కాదని అక్కడ ప్రాణం పోయింది. వాళ్ళకి కావాల్సింది ఇటువంటిది భవిష్యత్తులో ఇంకోసారి జరగదు అని చెప్పి అటువంటిది చేయాలి. కానీ వీళ్ళు వచ్చారు, ఇలా జరిగింది, ఇప్పటివరకు ఇలా జరగలేదు అంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోవాలి అని చెప్పి. అదిగాక పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా విఐపి దర్శనాలు ఎక్కువైపోతా ఉన్నాయి టీటీడీలో కానివ్వండి, ఏ దేవస్థానంలో కానివ్వండి, మీరు మర్యాదగా విఐపి దర్శనం తగ్గించుకోండి. దేవుడికి అందరూ ఒకరే, విఐపీలు ఒకరు కాదు, నార్మల్ ప్రజానీకం ఒకరు కాదు, అందరూ దేవుడి దగ్గర ఒకటే అని పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్ అయ్యారు. ఒక్కసారి రోజా గారు ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఒకసారి రోజా గారి గురించే మనం ఒకసారి అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి చూస్తే వారానికి 2 సార్లు మేడం గారు తిరుమలలో అయితే కనపడతా ఉంటారు. పైగా మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ 175 అది కూడా అక్కడ కూడా రాజకీయంగా మాట్లాడతారు ఈ రోజా గారు. ఏమనాలి ఇటువంటి వాళ్ళని? వీళ్ళు కేవలం ఈ మరణ వార్తలను చూసి బాధపడకుండా ఆ మరణ వార్తల్ని క్యాచ్ చేసుకొని ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క దుర్వినియోగం వల్లే ఇదంతా జరిగింది, ఇది కేవలం అధికార పార్టీ యొక్క చేతగానితనం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో, ఎన్ని చావుల కారణమయ్యారో ఏపీ ప్రజలందరికీ తెలుసు. డెఫినెట్గా ఇక్కడ చనిపోయారు అనేది అయితే చాలా బాధాకరమైన విషయం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఒక్కొక్క సిచ్యువేషన్. అలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళు రికవర్ అవుతా ఉన్నారు. ఆ రికవర్ అయ్యే గ్యాప్లో కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళి గుంపులు వెళ్ళిపోయి వాళ్ళ సిలైన్ బాటిల్ బీకేయడం, వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి నిన్నైతే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు అయితే జరగకుండా చూసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అండ్ అదేవిధంగా నారా లోకేష్ గారు చెప్పారు. అండ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. చూద్దాం మరి.